భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రులని అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి తొలగించింది. ప్రధాని మోదీ ఇటీవలే లక్షద్వీప్ పర్యటనపై వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలని ట్యాగ్ చేస్తూ మాల్దీవుల ప్రయత్నంలోని ఈ ప్రభుత్వంలోని మంత్రులు మరియాం పియూషా మాల్షాలతో పాటు మరో మంత్రి హసాన్ జిహాస్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోస్ట్ చేశారు. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతర్జాతీయంగా కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ ముగ్గురు మంత్రులు ఇటీవలే లక్షద్వీప్ పర్యటనపైన మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్తో పాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులు మరియు షియూనా మాల్షా హసన్ జిహాస్ ని పదవుల నుంచి తప్పించినట్లుగా విదేశాంగ శాఖ ప్రకటించింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వానికి వాటితో సంబంధం లేనని మాల్దీవుల విదేశాంగ శాఖ పేర్కొంది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించి కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజాపాలనపై రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యమంత్రిగా నెల రోజుల పదవి కాలంపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్న అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని రేవంత్ తెలిపారు. ఇక పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ముందు కూడా నా బాధ్యత నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికలకి బీజేపీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 10 కమిటీలతో వేర్వేరుగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత సునీల్ బన్సాల్ సమావేశమయ్యారు. పీఎం విశ్వకర్మ యోజన, వికసిత్ భారత్, నవయువ ఓటర్స్, కమల్ వికాస్ సహా 10 కమిటీలను బీజేపీ నియమించింది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు ఖరారు చేస్తుంది. రేపు బీజేపీ కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఎన్నికల వ్యూహాలు, పార్టీ కార్యక్రమాల రూట్ మ్యాప్ ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. దళిత బంధు, నిజాం సాగర్ మండలాల్లో మొత్తంగా ఇచ్చిన మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందని కేటీఆర్ అన్నారు. బంధు పథకాల ప్రభావం మనపై పడి ఓటమి ఎదురైందని కేటీఆర్ విశ్లేషించారు. కొత్త ఒక వింత, పాత ఒక రోతలా ప్రజలు భావించారని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందని, ఈ 3 ముక్కలాటలో మనకేం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ క్యాడర్ కి కేటీఆర్ చెప్పారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. వైసీపీకి రాజీనామా చేయడంపై చెలరేగిన రకరకాల ఊహాగానాలకి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. దుబాయ్లో జరిగే ILT20 టోర్నీలో ఆడుతున్నానని అంబటి రాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి ఆ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నానని అంబటి రాయుడు చెప్పారు. అయితే ఇలాంటి ప్రొఫెషనల్ టోర్నీలో ఆడటానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదని, అందుకే వైసీపీకి రాజీనామా చేశానని అంబటి రాయుడు వెల్లడించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ కోలుకున్నారు. డాక్టర్ల సూచనలతో ఇన్నాళ్లుగా మంచానికే పరిమితమైన కేసీఆర్ ఇవాళ తెలంగాణ మాజీ గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ పరామర్శకి వచ్చినప్పుడు కుర్చీలో కూర్చొని కనిపించారు. 2023 డిసెంబర్ 7న కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాల్జారిపడ్డారు. దీంతో ఆయనని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్చారు. 8వ తేదీన సాయంత్రం ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. 2వ రోజు నుంచే కేసీఆర్ కి వైద్యులు ఫిజియోథెరపీ చేయించారు.
వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్ అప్పటి నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కుర్చీలో కూర్చున్న ఫోటోను షేర్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ లీడర్ ఇస్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో తనదైన పాత్రని పోషించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారని సంతోష్ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ లోని 120 కోట్ల రూపాయల విలువైన 3000 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా కేసులో నిందితుడైన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. షేక్పేట్ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని వైన్ షాపుకి లీజుకిచ్చి కబ్జాకి పాల్పడ్డారని ఉపేందర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 447, 437, 467, 468, 481 కింద ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు ఇవ్వాలని సిఆర్పీసీ సెక్షన్ 91 కింద షేక్పేట్ తహసీల్దార్కి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఉపేందర్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి రాష్ట్రంలోకి సీబీఐని అనుమతించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భారీగా నిధులు స్వాహా చేశారని వాటిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జగ్గైపేట పెనుగంచిపోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు అర్చకులు పార్థసారథిని ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రశ్నించగా అవన్నీ కల్పితాలే అంటూ ఎమ్మెల్యే దాటేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుని వేగవంతం చేసింది. తెలంగాణలోని 17వ లోక్సభ నియోజకవర్గాలకి పలువురు మంత్రులు, ముఖ్య నేతలని కోఆర్డినేటర్లుగా నియమించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కోఆర్డినేటర్గా నియమించారు. మల్కజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాలకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్కి కొండా సురేఖ, ఆదిలాబాద్కి సీతక్క, నల్గొండకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావు, మెదక్కి దామోదర రాజనరసింహ, నిజామాబాద్కి జీవన్ రెడ్డి, జహీరాబాద్కి సుదర్శన్ రెడ్డి, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్కి పొన్నం ప్రభాకర్ని కోఆర్డినేటర్లుగా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నానని మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నెల రోజుల పరిపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. సమీక్షల పేరుతో సమయం వృధా చేశారని పోచారం ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గౌరవించాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం సుమారు 30 ఏళ్లు వెనుకబడిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలను ఆదుకునేందుకు కొత్త చట్టాలను తీసుకొస్తామని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలో జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను తీసుకుని వస్తామని ప్రకటించారు. విజయవాడలోని రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అన్నతమ్ముల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని కార్యాలయంలో టీడీపీ జెండా మాయమైంది. కొంతకాలంగా విభేదాల వల్ల నాని పార్టీ మారతారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కార్యాలయంలోని జెండాను తీసివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరకు అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, ఇతర సీనియర్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే కేశినేని భవనానికి ఉన్నాయి. కేశినేని కార్యాలయం నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రా కదిలిరా అన్నా కూడా ఎవరు కదిలి రారని ఆయన ఎద్దేవా చేశారు. పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామన్న అంబటి రాయుడు 3 విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసినా పెద్దగా ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలోని వైఎస్ఆర్
ప్రైమ్ హెల్త్ సెంటర్ ని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కు వ్యక్తుల పేర్లు పెట్టడంపై ఆమె మండిపడ్డారు. రికార్డులను పరిశీలించి అసహనాన్ని వ్యక్తం చేశారు. రికార్డుల్లో ఆమె పలు చోట్ల రెడ్ మార్క్ చేశారు. 8 రోజుల్లో బోర్డులు రికార్డులను సరిచేసి తన దగ్గరికి పంపించాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు వైసీపీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని వేమిరెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాలు తనపై చేయడం దారుణమన్నారు. సీఎం జగన్ ఏది చెబితే అదే చేస్తానని మంత్రి కాకాని చెప్పారు. వైసీపీ గురించి దుష్ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రేపటి నుండి 2 రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ నెల 9న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలవనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన నారా లోకేష్ కు ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. నారా లోకేష్ రాకతో ఆలయ ప్రాంగణమంతా పసుపుమయంగా మారింది. సచివాలయంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసీపీ అధిష్టానం పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్లుగా పైకి చెప్పుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో సీటు విజయమై ప్రాధేయపడినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు టికెట్ రాదనే సందేహాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు 500 కోట్ల రూపాయలిచ్చి పొత్తులతో ముందుకు వస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓవైపు కాంగ్రెస్ తో మరోవైపు బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నవాళ్లు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం గ్రామానికి డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా విచ్చేసిన మల్లు బట్టి విక్రమార్కకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఎస్మా ప్రయోగం చేసిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీల నిరసన ఆగలేదు. ఎస్మా పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ నిరసనకు మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొని మద్దతు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ నందు మానవహారం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలపై కక్షపూరిత ధోరణి మానుకొని అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మొన్న ఇరుకలమ్మ దేవస్థానం, నిన్న బారా షాహీద్ దర్గాలో, ఇవాళ ఏబీఎం కాంపౌండ్లోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు దేవుళ్లనైనా మార్చాలంటూ కోరుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె 28వ రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తమ నిరసనలు ఆపేదే లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమిస్తామని తెలిపారు. నేటితో అంగన్వాడీల సమ్మె 28వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలతో పాటు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సైతం రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట్ శివార్లోని సర్వే నెంబర్ 8/2Aలో అక్రమంగా కొందరు
సిపిఐఎం జెండాలతో రాత్రికి రాత్రే గుడిసెలు వేశారు. విషయం తెలుసుకున్న భూమి యజమానులు వారి స్థలాలకు వెళ్లి అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పట్టా భూముల్లో గుడిసెలు వేయకుండా చూడాలని గత ప్రభుత్వంలో అధికారులతో ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరగాలని భూమి యజమానులు కోరారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గంలోని ఎగువ పాలకూరులో ఉన్న ఎన్టీఆర్ శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అదే గ్రామంలో ఉన్న టీడీపీ నేత ఇంటికి చెప్పుల దండ వేసి చీపురు పేడ వేశారు. ఇదంతా ఈ అరాచక ప్రభుత్వ వైసీపీ నాయకుల పని అంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏలూరు జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరాహార దీక్షకి దిగారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు జనసేన గురించి విమర్శలు చేయడం మానేసి తమ పార్టీ నుంచి జారిపోతున్న వారి గురించి పట్టించుకోవాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సూచించారు. నెల్లూరులోని వీఆర్సీ నుంచి కనక మహల్ సెంటర్ వరకు పవర్ ఆఫ్ జనసేన పార్టీ లోడెడ్ విత్ చిరంజీవి యువత అనే పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చిరంజీవి యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రైమ్ 9 క్యాలెండర్ను ఆవిష్కరించారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అతికర దినేష్ ప్రైమ్ 9 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రైమ్ 9 వీక్షకులకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇలానే ప్రైమ్ 9 ఉన్నత స్థాయికి చేరాలని అతికర దినేష్ ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం గున్నెంపూడిలోని జనసేన పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. రైతు సమస్యలపై చోడవరం నియోజకవర్గంలో 3,000 మంది రైతులతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడ మండలం కొండప్రోల్లోని ఉప్పలపాటి బాపురావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు జనసేనలోకి చేరారు. వీరందరికీ జనసేన పార్టీ తాడపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొట్టు సత్యనారాయణ ఒక రాజకీయ రౌడీ అని బొలిశెట్టి అన్నారు. సిఐ ఆకుల రఘుని అడ్డం పెట్టుకుని అమాయకులను కొట్టించారని ఆయన ఆరోపించారు. జీవీ మాల్ నుంచి ₹1 కోటి వసూలు చేశారన్నారు. ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వాలంటీర్ల కమిషనర్లకు కమిషనర్ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఆయన ఓకే చేస్తేనే ప్లాన్ వచ్చే పరిస్థితి మున్సిపాలిటీలోని ఉందని మండిపడ్డారు. మంచు ఎక్కువగా ఉండడంతో కాల్వలోకి 107 దూసుకెళ్లిన ఘటన బాపట్ల జిల్లా చుండూరు మండలం పెదపూడిలోని చోటు చేసుకుంది. నిజాంపట్నం గోకర్ణమఠం నుంచి తెనాలి వైపు వెళ్తున్న అంబులెన్స్ మంచు కారణంగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బర్రి నరసింహారావు, వెంకటేశ్వర్లు, లక్ష్మి గాయపడ్డారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా పెంబిలో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ బేస్మెంట్ కట్టిన మరుసటి రోజే కుంగిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి పరిశీలించలేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసి రకం మెటీరియల్ వాడారని మండిపడ్డారు. పైన అధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, గ్రామస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 7గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు వినోద్గా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కర్నూలు జిల్లా పతికొండ మాజీ నక్సలైట్ పూజారి రాము అలియాస్ భీమన్నను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు.
తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండెకల్ల పాత రైల్వే స్టేషన్ దగ్గర బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పోతుల సునీతకు భీమన్న స్వయాన అన్న. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేటలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారి తనను వేధింపులకు గురి చేస్తున్నారని భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించింది. సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీ నాసర్పుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో 2014లో వివాహమైంది. వీరికి ఒక పాప పుట్టాక భర్త వెంకటేష్ హిజ్రాగా మారిపోయాడు. అయితే కొద్ది రోజులుగా వెంకటేష్ పాపని తనకిచ్చేయాలంటూ భార్య వేదశ్రీని వేధించసాగాడు. ఇక తట్టుకోలేని భార్య 18 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేసి అనుమానాస్పద స్థితి మృతిగా చిత్రీకరించారు. పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దీంతో వేదశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 4 రోజుల పర్యటనలో భాగంగా హిందూపురానికి చేరుకున్నారు. బాలకృష్ణకు స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. 3 రోజుల పాటు బాలకృష్ణ టీడీపీ శ్రేణులతో డైరెక్ట్గా మాట్లాడనున్నారు. హిందూపురంలో గెలిపే లక్ష్యంగా బాలకృష్ణ గత 2 నెలలుగా విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు. రెండో విడతగా హిందూపురం రూరల్ మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో గల టీడీపీ నాయకులను, కార్యకర్తలను బాలకృష్ణ నేరుగా చర్చలు జరపనున్నారు. అంతకుముందు టీడీపీ నాయకుడు దాదా పీర్ సోదరి వివాహ వేడుకలో బాలకృష్ణ పాల్గొన్నారు. హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో శివుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. నిన్న ఆఖరి రోజు కావడంతో దరఖాస్తులోని ముత్తారం గ్రామస్తుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారుడు శివుడు, భార్య పార్వతీదేవి, కుమారులు కుమారస్వామి వినాయకుడిగా రాశాడు. అందులో గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసినట్లు ఉంది. అధికారులు దరఖాస్తు తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం శివుడి దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో అందరూ వేచి చూస్తున్నారు. తిరుపతిలోని బలిజ ఉద్యోగులు మేధావుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నేత పసుపులేటి హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బలిజలు సత్తా ఏంటో చూపెట్టాలని, ఒక తిరుపతి స్థానం గెలుపొందితే దేశంలోనే బలిజలు ఏంటో నిరూపించుకోగలుగుతారన్నారు. రాష్ట్రంలో మొత్తం బలిజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కొంతమంది మేధావులకు, ప్రొఫెసర్లకు సన్మానం చేశారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని విషాదం చోటు చేసుకుంది. కొత్తగా కడుతున్న చర్చిలోని స్లాబ్ ఒక్కసారిగా కూలి పడిపోయింది. ఈ ప్రమాదంలో 4 కార్మికుల పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు మరణించారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండడంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని నేడు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 28,50,000 ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీన్ని ఐచర్ వ్యాన్లో కూరగాయల ట్రేల మధ్యలో పెట్టి చింతూరు నుండి ఔరంగాబాద్ తరలిస్తుండగా భద్రాచలం చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్ద 12,000 రూపాయలు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ వివరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అటవీ శాఖ అధికారులు పులి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. 2 ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణతో ఒక ఆడపులి మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. పులి కళేబరాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నిర్ధారణకు వచ్చామని చెప్పారు. పులికి పోస్టుమార్టానికి నిర్వహించిన తర్వాత అక్కడే ఖననం చేశారు.
హైదరాబాద్ రామంతపూర్లోని దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని భార్యతో కలిసి హత్య చేసిన కొడుకు అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతపూర్లోని సుగుణమ్మ కొడుకు అనిల్, కోడలు తిరుమల నివాసం ఉంటున్నారు. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని కోడలు కొడుకు ప్రయత్నించారు. దానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో అనిల్ భార్య స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను హత్య చేశారు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ని మొక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి, సాయి వికాస్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ 9 ఛానల్ ఎన్నో విజయాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మద్యం సేవించడానికి వచ్చిన వ్యక్తులపై దాడి జరిగిన ఘటన ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లోని ఆక్సిజన్ బార్కు మధ్య సేవించడం వచ్చిన గిరీష్ గౌడ్, అతని స్నేహితులపై బౌన్సర్లు దాడి చేశారు. బాధితుడు గిరీష్ గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని అతని స్నేహితులు బార్ ముందు ఆందోళన చేశారు. గొడవ కవరేజ్కి వచ్చిన మీడియాపై బార్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఆక్సిజన్ బార్పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవార్లకి మొక్కినట్టుగా బండ్ల గణేష్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందబోతుందని, తాను అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించినట్లుగా బండ్ల గణేష్